చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి ఒక నిర్ణయం వల్ల అటువైపు ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అంటే మన పార్టీలో పొత్తులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ సీనియర్ లీడర్లకు కానీ ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు వేరే వాళ్ళకు పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ వ్యక్తిని తప్పించి అన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఒక పద్ధతి ప్రకారం దాన్ని ఏమంటారు చిన్నగా ఇంజెక్ట్ చేస్తారంటారు కదా ఆ రకంగా చేస్తారనమాట. డైరెక్టు చంద్రబాబు గారే అనకుండగా ఆ కింది స్థాయి వాళ్ళ నుంచి చెప్పిస్తారు. సో ఇప్పుడు అదే రకంగా వీళ్ళ పొత్తులో భాగంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో నారా లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎంగా చెయ్యాలి అనేటువంటి ఒక చర్చ అయితే కొన్ని రోజులుగా ఏదైతే జరుగుతూ ఉందో దానికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్లకుండా ఎక్కువ భాగం చంద్రబాబు నాయుడు గారి చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి అదే కాకుండా రానున్న రోజుల్లో మార్చిలో అట్లా ప్లీనరీ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోతున్నారని చెప్పి మరి చిరంజీవి గారు ఢిల్లీకి వెళ్ళి కలవడం కానీ నాగబాబు గారిని క్యాబినెట్కి తీసుకోవడం కానీ ఈ పార్టీ పరంగా కొంత బలోపేతం చేసుకునేటువంటి విధంగా కాపు సామాజిక వర్గాన్ని పార్టీలో చేర్చుకునేటువంటి విషయాలకు సంబంధించి కానీ సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు కానీ ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో నారా లోకేష్ యొక్క ప్రయారిటీ తగ్గుతుంది. భవిష్యత్తులో పార్టీని నడిపించేటువంటి వ్యక్తి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత. కాబట్టి ఆయన ప్రయారిటీ తగ్గకూడదు అనుకుంటే ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల నాటికి నారా లోకేష్ని పరిణతి చెందినటువంటి నాయకుడిగా చేయాలి. ఈ ప్రభుత్వం పాలన ఏ రకంగా ఉంటుంది, పార్టీ యొక్క నిర్ణయాలు ఏ రకంగా తీసుకోవాలనేటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకు అవగాహన కలగాలంటే ఇంకా కీలకమైనటువంటి పదవులు ఇవ్వాలనేటువంటిది టీడీపీ పార్టీ యొక్క ఆలోచన. అందులో భాగంగానే ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ కొన్ని రాసినటువంటి కొత్త పలుకులు కానీ అదేవిధంగా టీడీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వాళ్ళ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి చర్చ కానీ నారా లోకేష్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే విధంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే ఒక నిర్ణయం గట్టిగా తీసుకున్నట్టే కనిపిస్తూ ఉంది. చిన్నగా పవన్ కళ్యాణ్కి అయితే ఒక క్లారిటీ ఇస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా దీన్ని అర్థం చేసుకున్నట్టుగానే మనం చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే నందమూరి తారక రామారావు గారి వర్ధంతిలో బయట ఎక్కడో కాదు వర్ధంతి సందర్భంగా ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అది కూడా మామూలు లీడర్ కాదు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టు ఈ అంశానికి సంబంధించి మూడో తరం నాయకులుగా నారా లోకేష్ గారు మన ముందున్నారు, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, పాదయాత్ర కూడా చేశారు, కాబట్టి నేను డిప్యూటీ సీఎంగా చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది అని చెప్పి ఆ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు, మౌనంగా ఉన్నారంటే ఆయన మౌనం అంగీకారం అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ వర్ధంతిలో వీటి గురించి మాట్లాడడం ఏందనే దానికి సంబంధించి కూడా ఆయన ఎక్కడ ఏం మాట్లాడలేదు. అయితే వీళ్ళు ఫిక్స్ అయిపోయారు డిప్యూటీ సీఎంగానే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు అనేది మీకు వినిపిస్తాను. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ చివరిలో తప్పుగా మాట్లాడితే మన్నించవలసిందిగా కోరుకుంటున్నా అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో ఈయన మాటలు కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, ఎందుకంటే పొలిట్ బ్యూరో సభ్యుడు కాబట్టి ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో గట్టిగానే చర్చ జరుగుతూ ఉంది. సో వీటన్నింటిని గమనిస్తున్నటువంటి జనసేన పార్టీ ఆ పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకనే పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రయారిటీ తగ్గించాలనే ఉద్దేశంతోనే భవిష్యత్తులో ఒక మంచి లీడర్గా ఎదుగుతాడనేటువంటి ఉద్దేశంతోనే టీడీపీ పార్టీ పొత్తులో ఉండి ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. ఇక మొత్తానికి ఏంటంటే ఈ డిప్యూటీ సీఎం పదవి అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు, ఒక అలంకారం మాత్రమే. అది తెలిసినా కూడా దానికోసం ఇటు జనసేన పార్టీ అటు టీడీపీ పార్టీ ఈ రకంగా మాటల యుద్ధం, ఒకరి మీద ఒకరు దూషించుకోవడం, ఈ రకంగా ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏంది ఇది అని చెప్పి జనాలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు చెక్ పెట్టే విధంగా నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా, వాళ్ళ పొలిట్ బ్యూరో సభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ కోరుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారా? వాళ్ళందరూ కోరుతున్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్ మేరకే మన నిర్ణయం తీసుకుంటానని ఏమైనా చెప్పే అవకాశం ఉంటుందా, లేకపోతే సైలెంట్గా ఉంటారనేది రానున్న రోజులు తేలుతుంది.